ఓం శ్రీమాత్రే నమః. ఈ ఆలయం మీకు తెలుసు కదండి, ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మనం బ్లాగ్లో చూసాం కదా. శ్రీ నూకాలమ్మవారి ఆలయం, గవర జగ్గయ్యపాలెం అనమాట. ఈరోజు అమ్మవారికి ఇక్కడ ఆభరణాలు చేయించారండి. ఆ విశేషాలు అయితే చూద్దాం పదండి. అక్కడ దీపం దగ్గర వేసి దీపానికి నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. వినాయకుడు మాత్రం నైవేద్యం బెల్ల ముక్క కానీ అప్పుడు కానీ ఇదిగోండి ఆశిస్తున్నారు. వినాయకుడు బెల్ల ముక్క తెచ్చుంటే పెట్టండి, ఒకవేళ ఉంటే పెట్టండి. నీళ్ళు జలండి, మా పుష్పంతో నీళ్ళు జలండి నైవేద్యం. ఓం భగవస్వహం తత్సర్వతర్పరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వచ్ఛందర్శేన వర్షించామి అమృతమస్తో అమృతపత్రమసి. చేయి చూపించడం ఒకసారి. భూమి ఫలైస్ మహాదివ్యం నాగవల్లి దళైరితం కర్పూరం శివనంద సంయుక్తం తాంబూలం ప్రతిఘ్నంతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఆరతిపండు మా లోపల గణపతి ఇక్కడ గణపతి పూజ అయితే జరిగిందండి. అక్కడ స్వామివారికి హారతిస్తున్నారు. తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అయితే మొదలవబోతుంది అనమాట. బట్టలు ఏమైనా తెచ్చినట్లయితే కొత్త పక్కన పెట్టారు కదా, దాని మీద 2 లక్షలు 2 పుష్పాలు వేసేయండి. ఇక్కడ శ్రీ నూకాలమ్మవారికి కుంకుమ పూజ అయితే ప్రారంభం అయిందండి. ఇక్కడ లేడీస్ అంతా ఎంతమంది ఉన్నారు చూసారు కదా. ఇంకా చాలా మంది వచ్చారు. కొంతమంది అయితే ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పి ఇంటికి వెళ్ళారు. ఇక్కడ పూజా కార్యక్రమం అయితే కొనసాగుతుంది. పదండి వెళ్ళి చూద్దాం. ఓం భూతాసాయ నమః. భూతధారిణ్యాయ నమః. సోదానాం మజ్గతాయ నమః. సోదాధారాధిపతియే నమః. మోహోదయాయ నమః. ఓం అంశభవాయ నమః. శుక్రాయ నమః. సూక్ష్మాయ నమః. మాత్రాయ నమః. నిరాలాసాయ నమః. నిమగ్నాయ నమః. నీలసంకాసాయ నమః. నిత్యానందాయ నమః. హరాయ నమః. పరాయ నమః. సర్వజ్ఞానప్రదాయ నమః. అనంతాయ నమః. ఓం సత్యాయ నమః. దుర్లభగుణ్యాయ నమః. సరస్వత్యాయ నమః. సర్వగతాయ నమః. ఓం సర్వాభీష్టప్రదాయిన్యాయ నమః. దుర్గామాతా అష్టోత్తరశతనామావళి సంపూర్ణం. అలా కుంకుమ చేసుకోండి. हरि ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. काम आवह जातवेदो लक्ष्मीमपगामिनीं. यस्यां हिरण्यं विन्देयं गामस्वं पुरुषानहम्. अश्वपूर्वां रथमज्जां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीमादेवी जुषतां. ఈ గురువు గారు అయితే పూజా కార్యక్రమం చాలా బాగా జరుపుతున్నారండి. అలాగే బాగా చేస్తారు. ఎందుకంటే మేము ప్రతి శుక్రవారం కూడా వెళ్తాము. వీలైనంత వరకు కూడా గురువు గారు ఎంతో బాగా చేస్తారు. చాలా ఓపిక కూడా అండి గురువు గారికి. పంచహారామేశ్వరీం దాసీభూత సమస్తదే పంచాం లోకే గదీపాంకురాం శ్రీమన్మందకరాక్షోత్రమేంద్ర గంగాధరాం స్వాం త్రైలోకురం బలించర్యాం వందే విష్ణులోకప్రియాం విశ్వలక్ష్మీ లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీం శ్రీలక్ష్మీ వరలక్ష్మీ భద్నామం సర్వదాం సర్వమంగళమాంగళ్యే శిఖే సర్వాధిశాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమః. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అందరికి అవకాశం అవుతుందమ్మా. ఎవరో ముందు రావద్దు. వెలిగించిన వాళ్ళు పక్కకు వెళ్ళండి. ఈ టెంపుల్ దగ్గర ఉన్న ఈ పోతురాజు బాబుని అలాగే బయట నుండి వాతావరణం అయితే చూపిద్దామని చెప్పి ఇలా తీశానండి. ఇక్కడ రావి చెట్టు అలాగే వేప చెట్టు కలిసి ఉంటుందన్నమాట. చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య ఈ గుడి ఉంటుంది. అంటే గవర జగ్గయ్యపాలెంలో ఉంటుందండి. కాస్త పక్కగా ఉంటుందన్నమాట. పక్కన చుట్టూ అయితే ఇల్లులు అవి ఉన్నాయి. ఈ గుడి చుట్టుపక్కల కొంత తక్కువ ఇళ్ళు ఉంటాయండి. అలాగే ఇక్కడ జమ్మి చెట్టు
ఉంది. ఇదిగోండి చుట్టూ కూడా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చుట్టూ తీశాను. ఎంత పచ్చదనం ఉందో చూడండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పాజిటివ్ వైబ్స్ అయితే ఎక్కువ ఉంటాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కదలాలనిపించదు అన్నమాట. పూజ అయ్యే వరకు కూడా మేము అలాగే ఉంటాము, ఎంత పని ఉన్నా సరే ఇంట్లో. ఈ చెట్టుకైతే ఇలా ప్రదక్షిణలు అవి చేసుకుంటూ ఉంటారు, దీపాలు వెలిగిస్తారు వచ్చిన వాళ్ళంతా. ఇక్కడ అలాగే మన తులసి అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో టెంపుల్. ఈ వీడియోని ఎవరైనా శీలానగర్ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే ప్రతి శుక్రవారం కూడా ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు అయితే ఈ పూజా కార్యక్రమం జరుగుతుందండి. చాలా బాగా చేస్తారు. వచ్చి మీరు కూడా పాల్గొవాలంటే పాల్గొనవచ్చు. అలాగే అమావాస్య అంటే నెలలో వచ్చే ప్రతి అమావాస్యకి కూడా అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన జరుగుతుందన్నమాట. పంచహారతి అలాగే నక్షత్ర హారతి కూడా అవుతుంది. వీక్షించండి. శ్రీలక్ష్మికి హారతి, జయలక్ష్మికి హారతి, అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి. శ్రీలక్ష్మికి హారతి, జయలక్ష్మికి హారతి, అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి. జగమేలే తల్లికి పచ్చాల హారతి, జగమేలే తల్లికి పచ్చాల హారతి, సిరినిచ్చే తల్లికి కెంపుల హారతి, సిరినిచ్చే తల్లికి కెంపుల హారతి. మముగన్న తల్లికి మాణిక్యాల హారతి, మముగన్న తల్లికి మాణిక్యాల హారతి, కనక మహాలక్ష్మికి కర్పూర హారతి, కనక మహాలక్ష్మికి కర్పూర హారతి. శ్రీలక్ష్మికి హారతి, జయలక్ష్మికి హారతి, అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి. పారాణి పాదాలకు పగడాల హారతి, పారాణి పాదాలకు పగడాల హారతి, మీనలోచనకిదే ముత్యాల హారతి, మీనలోచనకిదే ముత్యాల హారతి. నెలవంక మోముకిదే నీలాల హారతి, నెలవంక మోముకిదే నీలాల హారతి, వరమహాలక్ష్మికి వజ్రాల హారతి, వరమహాలక్ష్మికి వజ్రాల హారతి. శ్రీలక్ష్మికి హారతి, జయలక్ష్మికి హారతి, అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి, అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి, ప్రియమైన హారతి. శ్రీ నరసింహరావు గారు దంపతులచే ఈ వస్తువులైతే తయారు చేయించి ఇచ్చారు. వాటి ఇనాగ్రేషన్కి మన ఎమ్మెల్యే పెందుర్తి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి, శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి సోదరుడు వెంకటేశ్వరరావు గారు అయితే వచ్చారనమాట. అక్కడ అదే జరుగుతుంది. స్వాగత కార్యక్రమం అయితే ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. స్వాగతం పలుకుతున్నారు. వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అయితే మనం చూసేద్దాం.
దసరా నవరాత్రులు 9 రోజులు కూడా ఇక్కడ అభిషేకం మరియు కుంకుమ పూజలు అయితే జరుగుతాయండి. ఎవరైనా హాజరు కావాలనుకుంటే ప్రతిరోజు 9 గంటలకల్లా పూజా కార్యక్రమం అయితే మొదలవుతుంది. వచ్చి ఎవరైనా హాజరు కావచ్చు. ఈ కార్యక్రమం అయితే శ్రావణ మాసంలో జరిగిందండి, కానీ కొద్దిగా లేట్ పోస్ట్ అయ్యింది. ఎవరు ఏమీ అనుకోకండి. సరే అండి, మరి వీడియో నచ్చిందా? అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కూడా సదా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. లోపలైతే అమ్మవారికి ఆభరణాలు వేస్తున్నారనమాట. అలంకరణ జరుగుతుంది. అలంకరణ అయితే అక్కడ పూర్తయిందండి. అందరూ ఇలా బయటకు వచ్చి నించుని ఫోటోలు అవి తీయించుకుంటున్నారు అమ్మవారి సన్నిధిలో. ఆ చల్లని తల్లి దీవెనలో మనందరికీ ఉండాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.